అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం అని ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని మనం కీర్తించటంలో కూడా ఆంతర్యం ఏమిటి అంటే ఆయన లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నీ యొక్క మొత్తం ప్రారంభమంతా బ్రహ్మదేవుడు నీ నుదుటి మీద రాస్తే దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఆ కృష్ణుడి యొక్క తత్వాన్ని వక్షస్థలే కౌస్తుభం లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం ఆయన వక్షస్థలంలో ఎలా ఉంటుందో ఆయన నీ హృదయంలో అలా నిలుపుకోగలిగితే వరమౌక్తికం వర అనేది యోగంలో చెప్పే ఒక మాట నీ శ్వాస మీద నువ్వు కనుక ధ్యాస నిలపగలిగితే ప్రాణాయామం చెయ్యగలిగితే ఆయనను ధ్యానించగలిగితే సర్వాంగి హరిచందనంచ కలయం నీకు ఉన్న మాలిన్యమంతా ప్రక్షాళమై అద్భుతమైన ఆ కృష్ణ తత్వం నీకు బోధపడుతుంది. కరతలే వేణు నీ చేతిలో వేణువు పెట్టుకోవాలి. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ వేణువు ఉండటం చూసి గోపికలంతా ఈర్షపడ్డారట. మేము నిత్యము ఈయనను పూజిస్తూ ఉంటే ఈయనేమిటి వేణువు పట్టుకొని తిరుగుతున్నాడు అని ఆలోచించి వేణువులో ఏముందో చూద్దామని ఒకరోజు ఆ వేణువును చేతిలోకి తీసుకొని చూస్తే ఏముంది దాంట్లో ఏమీ లేదు. 8 రంధ్రాలు ఉన్నాయి, 9 రంధ్రాలు ఉన్నాయి అంతే. అంటే నీవు కూడా 9 రంధ్రాలతో ఉన్న ఈ దేహంలో నీదంటూ ఏమీ లేకుండా అంతా పరమాత్మ అన్న భావనతో ఉంటే నిన్ను ఆయన చేత పట్టుకుని ముందరికి తీసుకువెళ్తాడు అని చెప్పటమే కృష్ణ జన్మ రహస్యం. ఆయనను వసుదేవుడు వక్షస్థలంలో పెట్టుకొని బోరున వర్షం పడుతుంటే గాఢాంధకారంలో గోకులానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు అని భాగవతంలో చెప్తాడు. అంటే అర్థం ఏమిటి? ఆ కృష్ణుణ్ణి నీ గుండెల్లో పెట్టుకొని అజ్ఞానం అనేటువంటి కుంభ వృష్టి నుంచి అవివేకం అనే గాఢాంధకారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆయనను చేరుకోగలుగుతావు అని చెప్పటమే కృష్ణుడి యొక్క అవతారంలోని ఆంతర్యం. అందుకే అన్ని అవతారాలు ఉన్న కృష్ణావతారాన్ని సంపూర్ణ అవతారము అని తెలియజేస్తారు. అలాంటి కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నీ హృదయం అనే వెన్నను ఆయనకు ప్రసాదంగా సమర్పించగలిగితే ఆయన నిన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడతాడు. కృష్ణ అన్న శబ్దానికి అర్థమే కర్షతి చిత్తమితి కృష్ణ అని. నీ హృదయాన్ని ఆకర్షించి తన వైపు తిప్పుకొని నీకు మార్గదర్శకం చేసేవాడే కృష్ణుడు. అందుకే యువముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. బోరున ఏడుస్తూ అస్త్ర సన్యాసం చేసి రథం దగ్గర కూలబడ్డ అర్జునునికి అద్భుతమైన గీతా జ్ఞానాన్ని బోధించి యుద్ధం చేయడానికి ఆయనను ప్రేరేపించి ఆయనకు విజయుడు అన్న పేరు రావడానికి కారణభూతుడయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే కృష్ణావతారంలోని రహస్యాన్ని ఆయన మనకు అందించిన సందేశంలోని ఆంతర్యాన్ని గ్రహిస్తూ జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. రామకృష్ణమూర్తి గారు, ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, వెన్నని నైవేద్యంగా పెడుతున్నారు. అంటే కృష్ణాష్టమి అంటేనే అష్టమి అని ఉంది. అష్టమి అంటే మన తెలుగు వాళ్ళు అష్టమి నవమిని మంచి రోజుగా చూడరు. ఏదైనా పని మొదలు పెట్టాలంటే అష్టమి నవమి ఉందని ఆ రోజు ఆగుతూ ఉంటారు కదా. ఈ రోజు కృష్ణాష్టమి రోజు అష్టమి ఎందుకు ఇంత ప్రీతికరం? కృష్ణుడు పుట్టినరోజు. అమ్మా, కృష్ణుడు పుట్టింది అష్టమి నాడే, అమ్మవారు పుట్టింది అష్టమి నాడే. ఏ రోజైతే కృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మించాడో అదే సమయంలో యశోదకు యోగమాయ జన్మించింది. అంటే ఎక్కడైతే మాధవుడు ఉంటాడో అక్కడ మాయ ఉంటుంది. ఈ మమ మాయా దురత్యయ అని చెబుతాడు పరమాత్మ. అందుకే ఆ మాయ నుంచి బయటపడాలి అంటే మాధవుడిని ఆశ్రయించాలి. మనకు దీనికి ఉదాహరణగా ఒక అద్భుతమైన ఘట్టం కనబడుతుంది. ధర్మరాజు మయసభ నిర్మిస్తాడు. ఆ మయసభలో నిరంతరము ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, పాండవ సైన్యం అంతా తిరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏనాడు జలాన్ని చూసి భూతలమని, భూతలాన్ని చూసి జలమని భ్రమసి పడలేదు. కానీ దుర్యోధనుడు ప్రవేశించినప్పుడు చూడగానే మాయకు లోబడి జారిపడ్డాడు. అంటే నీవు అచ్యుతుణ్ణి పట్టుకోకపోతే చ్యుతికి గురి అవుతావు. చ్యుతి అంటే జారిపోవడం. అష్టమి తిథి యొక్క గొప్పతనం ఏమిటి అంటే 15 తిథులలో ఇటు 7 అటు 7 తీస్తే మధ్యలో ఉండేది అష్టమి. అంటే
ఈ నిరంతర జీవన ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలు పోయాయో, ఎంత కాలం పోయిందో. ఎవ్వడెవడి వాడో ఈ జీవుడు కడకు ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి ఈ జీవుడు కడకు ఎందరికి తోబుట్టడి జీవుడు. ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని జన్మలు పొందామో. ఇప్పటికైనా గుర్తు చేసుకోరా. దంతంబులు పడకుండగానే తనువునందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతాజనములు రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతలు మేని చరించనప్పుడే, చింతన్ నేను దల్వవలె కదా శ్రీకాళహస్తీశ్వర. జవసత్వాలన్నీ ఉన్నప్పుడే, కృష్ణాని నోరారా పిలవగలిగినప్పుడే, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అన్న 9 విధాలైన భక్తులలో స్మరణం అనేటువంటి, శ్రవణం అనేటువంటి 2 భక్తులు పట్టుకుంటే చాలు. ఏ మాత్రం దానికి కష్టం లేదు. చేతులు ఎత్తి నమస్కరించాలన్నా 2 చేతులు ఎత్తాలి. కానీ నువ్వు కనుక వింటూ స్మరించగలిగితే నీకు నేను ముక్తిని ఇస్తాను అని చెప్పడం కోసం నువ్వు అత్యంత ఆపత్కాలము, దుర్ముహూర్తము అనుకున్న అష్టమి నాడు జన్మించి ఆయన కాలం యొక్క మహాత్యాన్ని తెలియజేశాడు. ఎందుకంటే కాల కలయతామహం, ఈ కాలాన్ని గణించేది నేనే. ఈ కాలంలో పుట్టుకుపోకుండా కృష్ణుడి దగ్గరికి నువ్వు చేరుకోవాలి అనుకుంటే, మాయ నుంచి బయటపడి మాధవుణ్ణి చేరుకోవాలి అని నువ్వు భావిస్తే, నన్ను అద్భుతమైన సుముహూర్తంలో అర్చించే ప్రయత్నం చెయ్యి. కాబట్టి లౌకికమైన జీవనంలో అష్టమి నవమి తిథులు మంచిది కాదు అని జ్యోతిష్య శాస్త్రం చెబితే, ఎంత దుర్ముహూర్తమైనా, ఎంత విపత్కాలమైనా, ఎన్ని ఆపదలు నిన్ను చుట్టుముట్టినా ఆయన పాదాలు కనుక నువ్వు పట్టుకోగలిగితే అది నీకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ లౌకిక పరిస్థితులు, ఈ గ్రహములు నిన్ను ఏమీ చెయ్యలేవు. అందుకే కృష్ణ అన్న వాడిని, కృష్ణుని ఆశ్రయించిన వాడిని ఏ గ్రహము ఏమీ చెయ్యలేదు. గ్రహ బాధలు, గ్రహ పీడలు అతనిని ఏ విధమైనటువంటి బాధకు గురి చేయలేవు అని చెప్పటమే కృష్ణుడు అష్టమి నాడు అవతరించలను అని ఆంతర్యం.